అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయ 7 వ్యాఖ్యానంలో భగవద్విషయం అన్న 7 వ్యాఖ్యానానికి గలపేరు. 7 వ్యాఖ్యానంలో 3వ పదిలోని 9వ తిరువాయుమొഴി సొన్నాల్ విరోధమిదు ఆగిలం చొల్లువన్ కేన్మిన్ అంటున్నారు ఆళ్వార్లు. పరోపదేశాన్ని చేసేటువంటి తిరువాయుమొഴి. ఏమని పరోపదేశం చేస్తున్నారు? లోకంలో ఉన్న వాళ్ళని కవిత్వం పాడితే అది మీకు అవధ్యం కలుగుతుంది, వాళ్ళకి అవధ్యం కలిగేలాగా ఉంటుంది. కాబట్టి ఏ శబ్దాన్ని మీరు పెట్టి కవిత్వం చెప్పినా, పుండరీకాక్షుడన్నా లేకపోతే సర్వేశ్వరుడన్నా, ఏ పదాన్ని పెట్టి చెప్పినా కూడా మీరు ఎవరినైతే కీర్తిస్తున్నారో వాళ్ళలో ఆ లక్షణాలు కనుక లేకపోతే అవి ఎవరికి చేరతాయి? ఆ లక్షణాలు ఎవరికి ఉన్నాయో, పుండరీకాక్షత్వం ఎవరికి ఉన్నదో వాళ్ళకే వెళ్ళి చేరుతుంది. కనుక అదిగో ఆ సర్వేశ్వరుడికి, అంటే ఏ శబ్దమైనా ఏ అర్థమైనా ఆ సర్వేశ్వరుడిని కనుక ఆయన్ని పాడండర్రా అంటున్నారు ఆళ్వార్లు. ఇప్పుడు 9వ పాసురంలో 9ాం పాటు పరమ ఉదాహరణాన అవన్ ఎన్కవిక్కు తన్నై విషయమాక్కి వైత్త పిన్వు ఇతర స్తోత్రత్తుకు అధికారి అల్లేన్ ఎంగిరార్. పరమ ఉదారుడైనటువంటి సర్వేశ్వరుడు ఎన్ కవిత్కు తన్నే విషయమాక్కి వైత్త పిన్వు, నా కవిత్వం తన విషయంలో చెప్పేలాగా చేసుకున్నాడు కదా. అలాంటప్పుడు ఇతరులను స్తోత్రం చేయడానికి నేను అధికారిని కాను అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. అర్థమైందా? వాయి కొండు మానిడం పాడ వంద కవియే నల్లేన్ ఆయి కొండ సీర్ వళ్ళల్ ఆజిప్పిరాన్ ఎనక్కేవుళన్ చాయి కొండ ఎమ్మైயும் சாதித்து ஆனவர் நாட்டையோ நீ கண்டு கொள்ளென்னோ வீடும் தரு నిన్ను నిన్నే. వాయి కొండు మానిడం పాడవంద కవియేన్ అల్లేను. ఈ వాగింద్రియంతో మనుషులను పాడటానికి వచ్చినటువంటి కవిని కానండి నేను. ఆయుసీరు కొల్లవళ్ళల్ ఆజిప్పిరాన్ ఎనక్కే. ఆయుసీరు చెప్పబడినటువంటి గుణాలను కలిగినటువంటి గొప్ప మహా ఉదారుడు, సుదర్శన ఆయుధాన్ని ధరించినటువంటి వాడు, మహా ఉపకారకుడు అయినటువంటి ఆ భగవంతుడు ఎనక్కే నాకే ఒళన్ చాయికొండు అసాధారణ విషయంగా ఒళన్ ఉన్నాడు. నా విషయంలో నాకే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అసాధారణ విషయంగా ఉన్నాడు. అంటే సాధారణం అంటే అందరికీ తగినట్లు, అసాధారణం అంటే ఆళ్వార్లకు మాత్రమే తగినట్లుగా, ఆళ్వార్లకు మాత్రమే ఆ కవిత్వాన్ని పాడేటువంటి శక్తినిచ్చి పాడించుకుంటున్నాడు అనేమో మరి ఉన్నాడు. చాయికొండ ఎమ్మయ్యం సాధిత్తు. చాయికొండ అతి ఉజ్వలమైనటువంటి ఐహికమైనటువంటి అత్యావతార అనుభవాన్ని సాధించి వానవర్నాట్టయ్యం నీ కండుకొళ్ళెన్ను. నిత్యసూర్యుల యొక్క నిత్య విభూతిని నీవు వెతికి నిర్వహించుకోవయ్యా అని ఏమిస్తాడు? వీడు నిన్ను తరుం. వీడు మోక్ష ఆనందాన్ని కూడా మెల్లిమెల్లిగా ఇస్తాడు. ఇప్పుడు ఈ లోకంలో కనబడేటువంటి అత్యావతార వైభవాన్ని మొదట అనుభవింపచేస్తాడు. ఆ తర్వాత నిత్యసూర్యుల యొక్క నిత్య విభూతిని నువ్వే వెతుక్కొని నిర్వహించుకోవయ్యా అని ఆ పెరుమాళ్ నన్ను వెతికి నువ్వే నిర్వహించుకోండి ఆళ్వారే అని మోక్షానందాన్ని కూడా క్రమక్రమంగా ఇస్తాడు ఆయన నాకు అంటున్నారు ఈ పాసురంలో ఆళ్వార్లు. తాత్పర్యం అతి ఉజ్వలమైనటువంటి అత్యావతారాలని అనుభవించేటట్లుగా నాకు అనుగ్రహించాడు కదా. నన్ను దాస్యంలో నియోగించి కైంకర్యాన్ని చేయటం వల్ల కలిగే మోక్ష ఆనందాన్ని కూడా నా క్రమక్రమంగా ప్రసాదించేటువంటి వాడు, గొప్ప ఉదారుడు, గొప్ప ఉపకారకుడు అయినటువంటి ఆ సర్వేశ్వరుడు నా స్తోత్రాలని తన విషయంగా అంగీకరించిన తర్వాత భగవంతుడికి స్తోత్రం చేయడానికి అర్హమైనటువంటి నా వాగింద్రియంతో అతి నీచులైనటువంటి మనుషుల్ని స్తుతించడానికి నేను అర్హుణ్ణి కాదు అంటున్నాడు. అంటే అత్యావతార వైభవాన్ని అనుభవించేటట్లుగా నన్ను అనుగ్రహించాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? మెల్లిమెల్లిగా నన్ను దాస్యంలోకి నియోగించుకుంటాడు. అలా దాస్యం అంటే కైంకర్యం,
ఆ కైంకర్యం చేయటం వల్ల నాకు ఒక ఆనందం కలుగుతుంది. ఆ కైంకర్యం చేయటం వల్ల కలిగే మోక్ష ఆనందాన్ని నాకు క్రమక్రమంగా ఇస్తాడు ఆయనే. ఎవరైనా గొప్ప ఉదారుడు, ఉపకారకుడు ఆ పరమాత్మ. అలా పరమాత్మ నా యొక్క కవిత్వాన్ని అంగీకరించిన తర్వాత నా వాగీంద్రియంతో ఈ లోకంలో ఉన్న వాళ్ళని నేను స్తోత్రం చేస్తానా? చేయటానికి అర్హుడిని కాను అంటున్నారు ఆళ్వాళ్ళు ఈ పాసురంలో. ஆறாயிரப்படி வாய் கொண்டு மனுஷரை கவிபாடுகை குயிడల్లాదా ప్రకృతియాయ్ పిరక్కపెట్టేన్. ఈ వాక్కుతోటి మనుషులని కవిత్వం పాడటానికి తగినటువంటి స్వభావం కలిగిన వాడిగా పుట్టలేదు నేను. సమస్త కళ్యాణ గుణోదరియాయ్ శంఖచక్రధరణాயிருந்த எம்பெருமான் தன்னுடைய பரம ஔதாரியத்தாலே என்னுடைய கவிகளுக்கு தன்னை விஷயமாக தந்தருள పెట్టేను. సమస్త కళ్యాణ గుణాలకి సముద్రము వంటి వాడైనటువంటి వాడు, శంఖచక్రాలను ధరించి ఉన్నటువంటి ఆ ఎంబెరుమాను తన యొక్క ఔదార్యం, గొప్ప ఔదార్యంతో నా యొక్క కవితలకి తనని విషయంగా అనుగ్రహించాడు నన్ను. இன்னமும் இப்படி ఇహలోకత్తిలే తన్నయ్యనకు అనుభవిత్తందరుడి. ఈ రీతిగా ఈ లోకంలో తనని నా చేత అనుభవించేటట్లుగా అనుగ్రహించి பெண்ணை சர்வகாலமும் திருநாட்டையும் கை கொள்ளான் ఎన్ను అతిరునాట్టయ్యం ఎనక్కు తందళ్ళం ఎన్గిరారు. మెల్లిమెల్లిగా మొదట ఈ లోకంలో ఉన్న ఈ అనుభవాలను ఇస్తాడు. ఆ తర్వాత సర్వకాలం అన్ని కాలాల్లో కూడా అల్వారే ఈ తిరునాట్టుని మీరు తీసుకోండి అని ఆ తిరునాట్టయ్యం ఆ పరమపదాన్ని కూడా ఎనక్కు తందళ్ళం నాకు ఇచ్చేస్తాడు పరమాత్మ అంటున్నారు ఆళ్వారు. పన్నీరాయర్పడి అనంతరం పరమ పురుషార్థ ప్రధాన అవంతానే విషయమా ఇరుక్క ఇతర స్తోత్రత్తుక్కునాన్ అధికృత నల్లేనెన్గిరాన్. పరమ పురుషార్థాలని ఇచ్చేటువంటి ఆయనే నా స్తోత్రానికి విషయమైన తర్వాత విషయంగా ఉండగా ఇతరులను స్తోత్రం చేయడానికి నేను అధికారిని కాను అంటున్నారు ఆళ్వాళ్ళు. ప్రాప్త విషయ స్తోత్ర కరణమాన వాగింద్రియత్తై కొండు అప్రాప్త విషయమాన మనుష్యరై పాడుగైకు వంద కవియాన్ అవన్ అల్లేను. ప్రాప్త విషయమైనటువంటి ప్రాప్త విషయంలో స్తోత్రం చేయటానికి కరణంగా సాధనంగా ఉన్నటువంటి వాగీంద్రియంతో అప్రాప్తములైనటువంటి మనుష్యులని పాడటానికి వచ్చినటువంటి కవిని కాదు నేను. వేదాంతంగళిలే మీమాంసిக்கப்பட்ட ఆనందాది గుణంగళైవడయ్యా మహోదారణాయ్. ఎలాంటి వాడు? నేను కవిత్వం పాడటానికి నన్ను అంగీకరించినటువంటి వాడు, నా కవిత్వాన్ని అతని విషయంలో పాడేలాగా చేసుకున్నటువంటి వాడు అంటే ఆ వేదాంతాలలో తెలియజేయబడినటువంటి ఆనందము మొదలైనటువంటి గుణాలను కలిగినటువంటి గొప్ప ఉదారుడుగా ఉన్నటువంటి వాడు. కవి పాడేటువంటి వాళ్ళ యొక్క నింజు తన్ వసత్తులే అంబడి. ఎవరైతే ఆయన్ని స్తోత్రం చేస్తారో కవిత్వం పాడతారో అలాంటి వాళ్ళ యొక్క మనస్సుని తన వశంలో ఉంచుకునేట్లుగా నియమిత్తు కొడుకుని తిరు ఆర్యేయుడయ్యా. నియమించుతూ ఉండేటువంటి చక్రాయుధం. ఆ చక్రాయుధం ఏం చేస్తుందట? ఎవరైతే ఆయన్ని కవిత్వం పాడతారో వాళ్ళ యొక్క మనస్సుని నియమిస్తూ ఉంటుందట ఆ చక్రాయుధం. నేను తన వశంలో ఉంచుకొని తనే నియమిస్తూ ఉంటుంది వాళ్ళ మనస్సుని. అలాంటి చక్రాయుధాన్ని కలిగినటువంటి గొప్ప ఉపకారకుడు ఎనకే అసాధారణ విషయమాయ్ ఉడన్. నాకే అసాధారణ విషయంగా ఉన్నటువంటి వాడు. అవంతాన్ అతిశయిత ఔజ్వల్యత్తైవడైతాన ஐகிகமான அர்ச்சாவதார அனுபவத்தையும் உண்டாக்கித்தந்து நித்திய சூரியகளதான பர விபூதியையும் சேனை முதலையாரை போலே நீ ஆராய்ந்து నిర్వహియన్ను స్వకైంకర్య జనిత మోక్షానందత్తయ్యం క్రమత్తిలే నిన్ను కొడుకుం. అదే అవంతానా సర్వేశ్వరుడైతే మిక్కిలి ప్రకాశిస్తూ ఉండేటువంటి ఇహలోక సంబంధమైనటువంటి అర్చావతార వైభవ అనుభవాన్ని నాకు అనుగ్రహించి నిత్య సూర్యుడైనటువంటి ఈ విభూతి కాదు ఇంకొక విభూతి అయినటువంటి ఆ పరమపదాన్ని ఆ సేన మొదలయ్యారు ఎలాగా
ఈ పరమపదాన్ని ఎలుకుంటున్నారు. అలానే ఆళ్వారే మీరు కూడా ఆరారేందు చక్కగా తెలుసుకొని ఇది నిర్వహించండి అని తన యొక్క కైంకర్యం చేయడం వల్ల కలిగినటువంటి ఆ గొప్పదైన మోక్షానందాన్ని క్రమక్రమంగా నాకు కూడా ఇస్తాడండి ఆయన. ఛాయ కొండ ఎన్ను తొడంగి ఉజ్వలమాన ఐహిక ఐశ్వర్యத்தையும் స్వర్గాది సుఖத்தையும் మోక్షத்தையும் తரும் என்பாரும் உளர். ఛాయ కొండ ఇమ్మయ్యం సాధిత్తు వానవర్ నాట్టయ్య అన్నారు కదా. అంటే ఏమిటట, ఆ నిత్యసూర్యుడు యొక్క ఉజ్వల ప్రకాశిస్తూ ఉండేటువంటి ఐహిక ఐశ్వర్యాలని స్వర్గాది సుఖాలని మోక్షాన్ని కూడా ఇస్తాడండి ఆయనే అని అనేవాళ్ళు కూడా, ఆ రీతిగా అర్థం చెప్పేవాళ్ళు కూడా ఉంటారట. వాయి కొండిచ్చాది ఈడు వ్యాఖ్యానం. వాయి వందపడి సొల్లవల్లారు ఇవరే ఇరే, సొల్లవల్లారు ఇవరే ఇరే, నోటికి వచ్చినట్టుగా చెప్పేటువంటి వారు వీరే కదా. సొల్లవల్లారు అని సృష్టస్వం వనవాసాయ అయ్యరయ్యం ஆட்சியையும் அனுவர்த்தித்து பெருமாள் காடேற எழுந்தருடா நின்னார். நானும் அவரை அனுவர்த்தித்து போகிறேன் என்னோ இளைய பெருமாள் அறிவிக்கா உமக்கு. అదే వాయి వందపడి సొల్లవల్ల ఎవరే ఇరే అంటే అసలు ఈ వాక్కు మనకెందుకు వచ్చింది? ఏత్తుగై కూరుప్పాగా వాక్కు సృష్టమానపడియే ఎన్ను స్వభావార్థం. అంటే ఈ నోరు మనకిచ్చిందే పరమాత్మ ఎందుకు అంటే స్తోత్రం చేయడానికి అని. ఏత్తుగై కూరుప్పాగా వాక్కు సృష్టమానపడియే, సృష్టించిందే ఈ వాక్కుని ఈ నోటిని ఎందుకయ్యా అంటే ఆయన్ని స్తోత్రం చేయడానికి అని చెప్పేటువంటి వారు కదా వీరు అని. ఎలాగా సృష్టస్వం వనవాసాయ అయ్యరయ్యం ఆచ్చేయం అనువర్తిత్తు పెరుమాళ్ కాడేర సుందరుడా నిన్నారు. అయ్యరయ్యం ఆచ్చేయం అంటే తండ్రి అయిన దశరథ చక్రవర్తి, ఆ తల్లి అయినటువంటి కైకమ్మ ఇద్దరు అనువర్తిస్తూ పెరుమాళ్ కాడేరా ఎజుందరుడా నిన్నారు. వాళ్ళు చెప్పినటువంటి మాటను అనుసరించి వనవాసాలకు బయలుదేరాడు రామచంద్రుడు. ఆ బయలుదేరే సమయంలో నాను అవరై అనువర్తిత్తు పోగిరోన్ ఎన్ను ఇళయ్య పెరుమాళ్ అరివిక్క, నేను కూడా అన్నగారిని అనుసరించి వెళ్తున్నాను అని ఇళయ్య పెరుమాళ్ లక్ష్మణస్వామి వెళ్ళి తల్లైనటువంటి సుమిత్రకు తెలియచేయగా, ఉమక్కు ముడివేణు ఎన్న అపేక్షయుండాగిల్ ముడిచూడు గైకు యోగ్యనాయిరుప్పాన్ ஒருவன் வேணும் என்னதுக்கு ஈடாக நோன்புனோலேனோ அவரை అనువర్తిక్కైకాగాండో నాను పెత్తదు నాన్ ఉమ్మై పెత్తదు. అప్పుడు సుమిత్ర ఏం చెప్పిందట, అండి పెరుమాళ కైంకర్యానికి వెళ్తాను అని ప్రార్థిస్తే మీరు కనుక ఈ కైంకర్యం కాదు నా కిరీటమే కావాలనే అపేక్ష మీకు ఉన్నట్లయితే అలా కిరీటాన్ని పొందటానికి యోగ్యతగా ఉండేటువంటి ఒక బిడ్డ కావాలని నేను అలాంటి వ్రతం చేసేదాన్ని. కానీ అవరై అనువర్తిక్కై కాగండో, ఇప్పుడు నేను నిన్ను కన్నది సృష్టస్వం వనవాసాయ అని ఆయన్ని అనుసరించి వెళ్ళటం కోసమే కదా నేను నిన్ను కన్నాను. కాబట్టి సరే వెళ్ళిరా అని అనుమతినిచ్చినట్టుగా సుహృజ్జనే రామే స్వనురక్త. సుహృజ్జనే రామే, రాముడి విషయంలో ప్రీతి కలిగినటువంటి వాళ్ళు. అలా స్వ అనురక్త, సు ప్లస్ అనురక్త స్వనురక్త. ఉపదేశ నిరపేక్షమాక పెరుమాళ్ తిరువడిகளுக்கு நீரே பரிவரிரே நான் இருந்து சொல்ல வேண்டுவது ஒన్నుండు. ఏ స్వ అనురక్త, అనురక్త అంటే ప్రీతి కలిగినటువంటి వాడు. సు అనేటువంటి విసర్గని ఉపసర్గని చేర్చడం వల్ల అదిగో సహజమైనటువంటి ప్రీతి కలిగిన వాడు లక్ష్మణస్వామి. అలా కాకుండా ఇదిగో ఎవరో చెప్పారండి నువ్వు వెళ్ళి రామకైంకర్యం చేయవయ్యా అని తల్లో ఇంకా వేరే వాడు చెప్తే వెళ్తున్నాడండి అన్నట్టుగా కాదు. నీకు అసలు సహజమైనటువంటి ప్రీతి కలిగిన వాడివి. అందుకని ఎవ్వరూ చెప్పకుండానే ఉపదేశ నిరపేక్షమాగా పెరుమాళ్ తిరువడిகளுக்கு நீரே పరివరి
ఎవరే ఉపదేశం చేయకుండానే ఆ రామచంద్ర యొక్క తిరువడి గల్ల విషయంలో ప్రేమతోటి నువ్వు బయలుదేరావు కదా అని நான் ఇన్ను ఇరుందు సొల్ల వేండు వరువన్నుండో, ఇక నువ్వు వెళ్తాను అంటే నేను ఇక చెప్పాల్సిన అవసరం ఏమున్నదయ్యా లక్ష్మణ అని సుమిత్ర అన్నట్లు అడిమయ్యులు ఉండాన రుచి తెవిక్కండాగ కండు అడిమై చెయ్యం అవరిరే. అడిమయ్యులు ఉండాన రుచి, ఆ రామచంద్రుడికి కైంకర్యం చేయడంలో ఉన్నటువంటి రుచి ఎలా చెవి కండాగ కండు అడిమై చెయ్యం అవరిరే. చెవినే కన్నుగా చెవి కండాగ కండు, ఆ చెవినే కన్నుగా చేసుకొని అడిమై చెయ్యం అవరిరే. కన్నునే చెవ్వు చెవినే కన్ను అని అన్నికే చెవి కండాగ కండు అడిమై చెయ్యం అవరిరే. చెవికంటితోటి, ఎందుకని ఆయన చెవికండాగ అంటే తిరువనంతాజ్వానిరే, ఆయన తిరువనంతాజ్వాను కనుక కన్ను చెవి ఒకటే కనుక ఈ సర్పాలకి ఏం పేరు చక్షుస్రవాహ అని, చక్షువులనే చెవులుగా కలిగినటువంటివి అని. అలా సుహృద్జనే రామే స్వనురక్త సుహృద్జనే కరుముఖైమాలయ్యే వెయ్యిలిడే ఇట్టా పోలే పెరుమాతం సోకుమార్యం పారాదే పితృ అనువర్తనం పన్ని కాటిలే పోగా నిన్న ఎన్ పోగొరదే ఎన్ను. సుహృద్జనే రామే, రాముడి విషయంలో మిక్కిలి ప్రీతి కలిగినటువంటి వాడు. అనురక్త, రాముడి విషయంలో ప్రీతి, రాముడి యొక్క శ్రేయస్సునే ఆలోచించేటువంటి వాళ్ళందరి యొక్క హృదయాలకు కూడా ఏమిటి సుహృజనం. ఎలా అనురక్త సుహృజనే అన్నారు కదా, ఏమిటట తన విషయంలో ప్రీతి కలిగినటువంటి ఆ పరిజనుల విషయంలో. కరుముఖై మాలయ్యే వెయ్యిలే పోలే, ఆ సంపంగి పుష్పాల మాలని ఎండలో పడేసినట్లుగా పెరుమాతం సౌకుమార్యం పారాదే పితృ అనువర్తనం పన్ని కాటిలే పోగా నిన్నారు. రామచంద్రుడు తన యొక్క సౌకుమార్యాన్ని చూసుకోకుండా తండ్రి చెప్పినటువంటి మాటని అనుసరించి వనానికి బయలుదేరాడు. కానీ ఆ యువతలో ఉన్నటువంటి వాళ్ళకి ఎన్పోగలదో ఎన్నో ఎరిందిరుక్కిర సుహృజనంగళుక్కు నల్లీదిరే. అయ్యో, ఇంత సుకుమార గాత్రుడు రామచంద్రుడు ఈ వనాల కాడు మేడు అనే తారతమ్యం లేకుండా కఠినంగా ఉండేటువంటి రాళ్లతోటి ముళ్లతోటి నిండిపోయినటువంటి ఆ అడవి మార్గంలో రామచంద్రుడు అడవికి బయలుదేరాడే. అయ్యో, ఎలా ఉన్నదంటే సుకుమారమైనటువంటి వెంటనే వడలిపోయేటువంటి సంపంగి పుష్పాల మాలని ఎండలో పడేస్తే అది ఎలా వడలిపోతుందో, సుకుమారగాత్రుడైనటువంటి రామచంద్రుడిని ఇప్పుడు వనవాసాలకి పంపటం అలా ఉన్నది. పోగెరదో ఏం జరుగుతుందో ఏమిటో ఇప్పుడు అని ఎరిందిరుక్కిర సుహృజనంగడుక్కు నల్లీదిరే అని, అమ్మో మా రాముడికి ఏమవుతుందో అని బాధపడేటువంటి ఆ సుహృజనంగడుక్కు రామచంద్రుడి విషయంలో ప్రీతి కలిగినటువంటి వాళ్ళకి నల్లీదిరే, మంచి విలక్షణమైన వారు కదా. ఇప్పుడు వాళ్ళకేమిటి ధైర్యం, మా లక్ష్మణస్వామి ఉన్నాడు రామచంద్రుని చూసుకోవటానికి అని. సుహృజనం ఎంగిరదు, ఎవరండి సుహృజనం అంటే తిరుత్తాయారు తొడక్కమాన పడై వీటిల్ ఉళ్ళారై. తిరుత్తాయారు తొడక్కమాన కౌసల్య మొదలైనటువంటి అంతఃపురంలో ఉన్నటువంటి వారు. అవరగడుక్కు వేరుపత్తాన ఎవరై నోక్కిత్తారీర్ ఎన్నుం. వేరుపత్తాన ఎవరై నోక్కిత్తారీర్ ఎన్నుం. అవరగడుక్కు వేరుపత్తాన ఎవరై, వాళ్ళందరి సుహృజనే స్వనురక్తే సుహృజనే అన్నారు కదా. వాళ్ళ యొక్క దుఃఖం తొలగిపోయి కొంచెం ప్రశాంతంగా ఉండటానికి మూల కారణమైనటువంటి వారు ఎవరు, మన లక్ష్మణ స్వామి అని. వాళ్ళందరికీ కూడా ఎవరై నోక్కిత్తారీర్ ఎన్ను, అదిగా వేరుపత్తాన ఎవరై నోక్కిత్తారీర్. అవరగడుక్కు వేరుపత్తాన ఎవరై, ఎవరికి ఆ కౌసల్య, సుమిత్రమ్మ, దశరథ చక్రవర్తి, అయోధ్య ప్రజలు, వీళ్ళందరినీ ఒక వృక్షము అంటే వాళ్ళందరి ఆ ప్రీతి కలిగిన వాళ్ళందరూ అనే ఒక వృక్షానికి వేలు లాంటి వాడు ఎవరు, ఆ ప్రీతి కలిగిన వాళ్ళందరూ చెట్టు లాంటి వారు. వాళ్ళ ప్రీతి అలా ఆ చెట్టు నిలబడి ఉండాలంటే వేర్లు ఉండాలి కదా.
ఆ చెట్టుకు వేర్లు ఏమిటయ్యా అంటే రామచంద్రుడు. అలా అవరుగలుక్కు వేరు పత్తానెవరే నొక్కిత్తారీరి ఎన్నుం. వాళ్ళందరూ అయోధ్య ప్రజలు, కౌసల్య, సుమిత్ర, దశరథ చక్రవర్తి, అంతఃపుర పరివారము, వీళ్ళందరినీ ఒక చెట్టుగా చెప్పి ఆ చెట్టుకు ఉన్నటువంటి వేళ్ళు ఏమిటయ్యా అంటే రామచంద్రుడు. ఇప్పుడు రామచంద్రుడు వేళ్ళకి దెబ్బ తగిలింది అంటే చెట్టు నిలబడగలుగుతుందా? నిలబడలేదు. కాబట్టి వేరుపత్తానెవరై నోక్కిత్తారీరియన్ను, వాళ్ళందరికీ వేరు వంటిలా వాడు అయినటువంటి నువ్వు నోక్కిత్తారి, ఇదిగో వారిని రక్షిస్తూ ఉండండి, నొక్కిత్తారి రక్షిస్తున్నాడు ఎన్నుం అని. ఎందుకు? స్వనురక్త సుహృజ్జనే అన్నారు. సుహృజ్జనే అంటే రామచంద్రుడి విషయంలో ప్రీతి కలిగిన వాళ్ళ యొక్క హృదయాన్ని బద్దలవ్వకుండా కాపాడినటువంటి వాడు అని. రామే, అలాంటి రాముని యందు, రామే ప్రమాదమాకర్షి పుత్ర భ్రాతరి గచ్చతి అంటారు. రామే, రాముడి విషయంలో నడక్కై మిగయ్యాంబడి విరుమనే ఇరుందాலும் ఆకర్షకమాన ఒడివెటిగయ్యుడయ్యవారు. అసలు నడవటమే చాలా అధికమండి. ఉత్తినే కూర్చొని అలా చూసినా కూడా సౌందర్యం సౌందర్యం అండి. పుంసాం దృష్టి చిత్తాపహారణం అన్నట్లుగా అలాగా నడక్కై మిగయ్యాం వెరుమనే ఇరుందాలు, ఒట్టినే ఉన్నప్పటికీ కూడా అలా నడుస్తుంటే ఆ నడక సౌందర్యమే వేరండి అనేటట్లుగా అవసరం లేదు. ఒట్టినే ఉన్నప్పటికీ కూడా ఆకర్షకమానబడి వెజగయుడయ్యవారు, ఆకర్షించేటువంటి తిరుమేని సౌందర్యాన్ని కలిగినటువంటి వాడు. అలాంటి రామే, రాముని యందు ప్రమాదం ఆకర్షి, ప్రమాదాన్ని తలపెట్టకయ్యా అని చెప్తోంది. ఎవరు? సుమిత్ర. ఎవరితో? లక్ష్మణ స్వామితోటి. బాల్యాత్ ప్రకృతి సుస్నిగ్ధ ఎన్ను அவதார காலமே தொடங்கி அன்வயித்தில் தரித்து వ్యతిరేకத்தில் தெரியாதவர்க்கு ఇందాక ஒரு ప్రమాదం పుగురుగైకు శంకయ్యల్లయ్యిరే. బాల్యాత్ ప్రకృతి సుస్నిగ్ధ అని బాల్యం నుండే లక్ష్మణ స్వామికి రామచంద్ర విషయంలో చాలా ప్రీతి. అవతరించిన దగ్గర నుంచి కూడా ఆయనతో కలిస్తే ధరించి ఉండటం, ఆయన నుండి ఎడబాస్తే ధరించకుండా నిలబడలేకపోవటం. ఇలాగా ఇంద్రాగా ఓం ప్రమాదం పుగురుగైకు శంకయ్యల్లయ్యిరే. ఇంద్రాగా ఈవేళ ఒక ప్రమాదం ప్రవేశించడానికి శంకయ్యల్లే ఇరే, శంకే లేదు కదా. ఏడి అలా చిన్నప్పటి నుంచి ఎంతో ప్రీతి కలిగినటువంటి వారు. ஒரு ప్రమాదం పూరుగైకు శంకయ్యల్లయ్యరే. ఇలా దర్యాద వరకు రామచంద్రుని విడిచిపెట్టి ఒక క్షణం కూడా ఉండలేనటువంటి లక్ష్మణ స్వామి ద్వారా ఒక ప్రమాదం రామచంద్రుడికి కలుగుతుంది అనే శంకపడవలసిన అవసరం లేదు కదా. కానీ ఏం చెప్పింది? రామే ప్రమాదం మాకర్షి, రాముడి విషయంలో ఏమి ప్రమాదం తలపెట్టకయ్యా లక్ష్మణ అని చెప్పింది. కానీ లక్ష్మణ స్వామి యొక్క స్వభావం ఎలాంటిది? ఆయన సన్నిధిలో ఉంటే ఆనందం, ఆయన్ని విడిచి ఉంటే ఉండలేనటువంటి స్థితి. అది ఈవేళ నిన్న కలిగినటువంటి ప్రేత కాదు. బాల్యా ప్రకృతి సుస్నిగ్ధ అని బాల్యము నుండే లక్ష్మణ స్వామికి రామచంద్రుడి విషయంలో ఉండేటువంటి ప్రీతి అలాంటిది కదా. అంత బాల్యం నుండే ప్రేమ కలిగినటువంటి లక్ష్మణ స్వామిని రామే, రాముడి యందు ప్రమాదం మాకర్షి, ప్రమాదాన్ని కోరుకోకు నాయన, ప్రమాదాన్ని భావించకు అని సంభావితమాన తొందై చొల్లుగిరారాగా వేణుమే. ఇది అసలు సంభవించేటువంటి విషయంగా చొల్లుగిరాలాగా వేణుమే ఆలోచించేటట్లుగా ఉన్నదా? రాముడి విషయంలో బాల్యం నుండి అంత ప్రేమ లక్ష్మణ స్వామికి అయితే ఆ లక్ష్మణ స్వామినే ఆ లక్ష్మణ స్వామితోటి సుమిత్ర ఏమయ్యా రాముడి విషయంలో ప్రమాదం తలగబెట్టకు అని చెప్తున్నారు కదా. భ్రాతరి గచ్చతి అవరు మున్నుడయ మున్నే నడప్పరికి చేరు. అది ఏమిటట ప్రమాదం? ప్రమాదం అంటే ఆయన ఉన్నుడయ మున్నే నడప్పరికి మీ ఎదురుగానే నడుస్తారు కదా ఆయన అనుదా. అవును. అవ్వడిగిలే కన్వయిత్తు నీరు ధరిస్తదుక్కు చోర్వు విరవాదపడి కురిక్కొళ్ళుం. అవ్వడిగిలే కన్వయిత్తు, ఆ సౌందర్యంలో కన్వయిత్తు దృష్టి నుంచి నీరు అధికరిత్తుక్కు చోర్వు పిరవాదపడి కురిక్కొళ్ళుం. మీరు అధికరించడానికి
చోర్వు పిరవాదపడి, ఒక్క నిమిషం అండి, చోర్వు పిరవాదపడి. ఇది ఎక్కడున్నాను, அவ்வகையிலே கண் வைத்து நீர் అధికరత్తరుకు చోర్వు పిరవాదపడి குறிக்கொள்ளும். ఆ నడక సౌందర్యంలో మీరు ఇది ఈడుపడిపోయి మీరు అధికరించడానికి చోర్వు పిరవాదపడి ఆహారం లేనట్టుగా குறிக்கொள்ளும். అంటే ఆ అనుభవాన్ని పొందడానికి మీకు అవకాశం లేదనుకోండి, కానీ మీరు అనుభవంలో పడిపోతే మీరు రాముడికి ప్రమాదం తలపెట్టినట్లే అవుతుంది. ఎలా వెళ్తూ ఉంటాడు రాముడు? అగ్రత ప్రయయో నడే చక్రవర్తువు పిడిక్కలాంబడి. అదో ఆ నడక చక్రవర్తిని పట్టుకునేటట్టుగా ఆశ్రయించేటట్టుగా ఆడల్ పాడల్ ఇత్యాది, ఆడల్ పాడల్ మొదలుగా ఆడటము పాడటం అన్నట్టు, వాయిక్కొండి ఇత్యాది అవన్ తన్న ఏత్తుగైక్కు తంద వాయిక్కొండు. అదిగో అలాంటి సర్వేశ్వర యొక్క సౌందర్యంలో ఈడుపడి ఆయనకి కైంకర్యం చేయవలసి ఉండగా వాయికొండి ఇత్యాది అరుదన్నయ్యే ఎత్తుగైక్కు తంద వాయిక్కొండు క్షుద్రరై కవిపాడుగైక్కు. ఆ పరమాత్మనే స్తోత్రం చేయడానికి ఇచ్చినటువంటి ఈ నోటి ద్వారా క్షుద్రులని కవిపాడటం కోసమని పిరందవనల్లే నేను పుట్టినటువంటి వాడిని కాదండి. நான் பிறரை కవిపాడినాల్ ఎన్నుడే సృష్టి ప్రయోజనం అవన్ పెత్తనాంబడియన్. నేను కనుక ఇంకొకళ్ళ గురించి పాడాననుకోండి, ఆయన ఇప్పుడు సృష్టి చేసింది ఎందుకు? విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితమని. ఈ విచిత్రమైన దేహ సంపద పరమాత్మక కైంకర్యానికి వినియోగపడాలని ఆయన సృష్టి చేస్తే, நான் பிறரை కవిపాడినాల్ ఎన్నుడే సృష్టి ప్రయోజనం అవన్ పెత్తనాంబడియన్. అదిగో ఈ లోకాన్ని సృష్టించిందే దేనికోసం? பிறர்க்கை கவிபாடினால் என்னுடைய சிருஷ்டி பிரயோஜனமாக நான் பிறரை కవిపాడినాల్ ఎన్నుடைய సృష్టి. అదే నేను గనక ఈ సమయంలో ఇతరులను కవిత్వం పాడారనుకోండి, ఆయన సృష్టి చేసినటువంటి ఫలాన్ని ఆయన ఎలా పొందగలుగుతాడు? ఎంచేత చెప్పుకున్నాం కదా ఇప్పుడు, విచిత్రాదేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితమని శృతులు చెప్పినట్లుగా, అదిగో ఆయన కైంకర్యంలోనే ఈ శరీరం వినియోగపడాలి అని అనుకుంటే நான் பிறரை కవిపాడినాల్ ఎన్నుடைய సృష్టి. అలా ఆయన్నే కవిత్వం పాడవలసి ఉండగా నేను ఆయనని పాడకుండా ఇంకొక వ్యక్తిని కనుక కవిత్వం పాడితే ఆయన సృష్టి చేసినందుకు ప్రయోజనాన్ని ఆయన పొందలేడు. ఆయన సృష్టించింది ఎందుకు మనల్ని? ఇదిగో ఎంతకాలం నుండో వీళ్ళని ఇలానే సృష్టిస్తూనే ఉన్నాను, వీళ్ళు మళ్ళా పుడుతూనే ఉన్నారు అని ఆయన ఎన్నిసార్లు అయినప్పటికీ కూడా ఆ ప్రయత్నాన్ని విరమించకుండా అలా మనల్ని సృష్టిస్తూనే ఉంటే ఆయన ఎందుకు సృష్టిస్తాడు మనల్ని? ఎప్పటికైనా ఆయన విషయం ఏదైనా మనం తెలుసుకోకపోతామా, ఆయనకే దాసభూతులుగా ఉండకపోతామా అనేటువంటి ఆశతో. అవనై కవిపాడక్కడవేం ఎన్నిరుందాலும் నేను ఆయన్ని గురించి కవిత్వం పాడటానికి సమర్థుడని అని మనం అనుకున్నప్పటికీ, వేదంగళం యతో వాచో నివర్తంతే ఎన్ను మేలుగిర విషయమండో. మనం పాడటానికి సిద్ధమైన పాడించుకునేటువంటి పరమాత్మ వైభవం ఎంతటిది అంటే, వేదాలు కూడా యతో వాచో నివర్తంతే, ఎక్కడ నుండి అయితే వాకులు తిరిగి వస్తున్నాయో అని చెప్పినట్టుగా మనం చెప్పుకున్నాం కదా ఆ కథ కూడా. అదిగో వేదం అనేటువంటిది ఒక మనుష్యానందం, మనుష్య గంధర్వానందం, దేవతల ఆనందం, ఇలాగా ఆ అందరి ఆనందాలు చివరి దాకా వెళ్ళిన తర్వాత బ్రహ్మగారి ఆనందం వరకు చెప్పిన తర్వాత ఇంకేం చెప్పాలో తోచక ఇప్పటికీ ఆ వేదాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఆయన ఒక ఆనందం అనే ఒక గుణాన్ని చెప్పడానికే వాటికి చేత కాలేదు. అలాంటి ఎనక్కు కవిపాడుగై కురయ్యన్ ఎంగిరారు తన్னை எனக்காக்கி வைத்தான். నన్ను కాదు, వేదంగళం యతో వాచో నివర్తంతే ఎన్ను మీలుగిర విషయమండో.
యతః వాచః నివర్తంతే, ఎక్కడి నుండి అయితే వాక్కులు తిరిగి వస్తున్నాయో అని చెప్పినట్లుగా మీడుగిర విషయమందు అలా ఎవరైనా ఆయన గురించి పరిపూర్ణంగా పాడగలరా అంటే చేత కాదండి. అపరిచ్ఛేద్యమైన కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు కనుక పరిచ్ఛిన్నమైన జ్ఞానం కలిగి ఉన్నటువంటి మనం ఆయన గురించి పాడలేం కదా అని. కవి పాడపోమో ఎన్న కవిత్వం పాడగలమా అంటే అవన్ పాడగలరా అంటే పాడగలమట. ఏం చేత అవన్ భక్తానాం ఎంగిరపడియే తన్నై ఎనకాకి వైతాన్ భక్తానాం త్వం ప్రకాశసే అని చెప్పినట్లుగా ఆయన భక్తుల కోసమే నేనున్నాను అని చెప్పినట్లుగా ఇక్కడ కూడా తన్నై ఎనకాకి వైతాను, అదిగో ఆ పెరుమాడు తనని నాధీనం చేసుకొని ఉన్నాడు. అదే కదా ఆయన చెప్పింది, భక్తుల కోసమే నేను ఉంటాను అని చెప్పే మాట నిలబడేలాగా ఆయనే ఉన్నాడు. ఎనక్కు ఆక్కివైతాన్, ఆయన తనని నా స్వాధీనం చేశాడు. ఎనక్కి కవిపాడ కురయ్యన్ ఎంగిరార్, ఎనక్కు కవిపాడ కురయ్యన్ ఎంగిరారు. మరి ఇంకా అలాంటప్పుడు నా కవిత్వం పాడటానికి ఏమిటండి కొరత అంటే ఆయి కొండ సీర్ ఆయి పట్ట సీర్ హే ప్రత్యేక కళ్యాణ గుణంగల్ వళ్ళల్ పరమ ఉదాహరణ. మరి అలాంటప్పుడు ఆయన మన కోసమే ఉన్నాడు అని చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు కవిత్వం పాడటంలో ఏమిటండి మీకు ఆలస్యం కొరత ఏమిటి అంటే ఆయి పట్ట సీర్ అంటే ఉండండి ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. అవన్ భక్తానామిత్యాది తే రూపం కాత్తను ఆయికొండ సేరి అన్నతోడే కూర్తి భావం, అదిగో నతే రూపం నచాకారం నచాయుధాని అని భక్తానాంతం ప్రకాశసే అన్నట్లుగా ఆజిప్పిరాన్ ఎన్నత్తై ఆయికొండ సీర్ ఎన్నతోడే కూర్తి భావం. ఆయికొండ సీరు చేరి ఉన్నటువంటి కళ్యాణ గుణాలు, ఆజిప్పిరాన్ చక్రాయుధాన్ని శ్రీహస్తంలో ధరించినటువంటి ఉపకారుడు అనేటువంటి దాన్ని ఆయికొండ సీర్ ఎన్నతోడే కూర్తి భావం. ఆయికొండ సీర్ అనేటువంటి పదంతో ఆజిప్పిరాన్ అనే పదాన్ని చేర్చుకొని చెప్పుకోండి అని. తాను ఈ గుణంகளை కాత్తూట వల్ల పరికరத்தை పైన కదా ఆయిపట్ట సీర్ హేయ ప్రత్యేక కళ్యాణ గుణంగల్, హేయ ప్రత్యేక కళ్యాణ గుణంగల్, విడిచిపెట్టాల్సినటువంటి గుణాలు ఒక్కటి కూడా లేనటువంటి వాడు, కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు, గొప్ప ఉదారుడు ఆజిప్పిరాను. ఈ గుణాలను కాచుకుంటూ ఉండేటువంటి అనుభవిస్తాయి, కాచుకోవటము అదే రక్షించుకుంటూ అనుభవిస్తూ ఉండేటువంటి పరికరத்தை వడయ్యవన్. ఏమిటా పరికరం కలిగినటువంటి వాడంటే అదిగో ఆజిప్పిరాన్ ఎనక్కేవుడన్ ఎన్ కవిక్కే తన్నే విషయమాకినాన్, నాకు ఆయన ఉన్నవాడయ్యాడండి, అంతేకాదు నా యొక్క కవిత్వానికి ఆయన విషయం చేసేశాడు. ఆజిప్పిరాన్ ఇత్యాది తాను తన్ పరికరముమా ఇరుక్కిర విరుప్పై ఎనకు కవిపాడలాంబడి ఎనకు విషయమాకినాను, తాము తన పరికరముగా ఉన్నటువంటి ఆ స్థితిని ఎనకు నాకు కవిపాడలాంబడి కవిత్వం చెప్పేటట్లుగా విషయమా అలాంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు గొప్ప ఉదారుడు. ఆజిప్పిరాన్ శ్రీహస్తంలో చక్రాయుధాన్ని ధరించినటువంటి వాడు ఎలాంటిదట, ఈ గుణంగళై కాత్తూట వల్ల పరికరத்தை వడయ్యవన్, గుణాలన్నీ కాచుకుంటూ కాపాడుకుంటూ అనుభవించటానికి తగినటువంటి పరికరాన్ని కలిగినటువంటి వాడు, అదే చక్రాయుధం. ఇన్ని గుణాలు ఉన్నాయి కదండి పరమాత్మ దగ్గర, వాటిని అనుభవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అదిగో ఈ పరికరం చక్రాయుధమే వాటిని అనుభవిస్తూ ఉంటుంది అని పడైతే ఎనక్కేవుడన్. అలాంటి ఆయన ఎన్ కవిక్కే తన్నై విషయమాకినాను, తన యొక్క కవిత్వానికి నన్ను విషయం చేశాడు ఆయన. ఆజిప్పిరాన్ ఇత్యాది తాను తన్ పరికరమ్మా ఇరుక్కే ఇరుప్పై ఎనక్కు కవిపాడలాంబడి ఎనక్కు విషయమాకినాను,
తాను తన పరికరంగా ఉన్నటువంటి ఆ స్థితి, తాను వేరు, ఆ శంఖాయుధం వేరు, ఆదిపిరాన్ చక్రాయుధం వేరన్నట్టుగా కాకుండా ఎన్ కవిక్కే తన్నై విషయమాక్కినాన్, నా కవిత్వానికే తనను విషయం చేసేశాడు. ఆదిపిరాన్ ఇత్యాది తాను తన్ పరికరమ్మా ఇరుక్కిర విరుప్పై ఎనకు కవిపాడలాంబడి ఎనకు విషయమాక్కినాన్, తాను తన యొక్క పరికరంగా ఉండేటువంటి ఆ స్థితిని నాకు కవిత్వం పాడేటట్టుగా విషయమాక్కినాన్. అలాంటి వాడు వలం కై ఆజీ, వలం కై ఆజీ, వలం అంటే కుడి శ్రీహస్తంలో ఉన్నటువంటి చక్రాయుధం. ఆ చక్రాయుధాన్ని ఇక్కడ ఏం పాడుతున్నారు? ఆయన్ని మనకున్నటువంటి విరోధులను పోగొట్టి ఆయన్ని మనకి అనుభవింపచేసేటువంటిది చక్రాయుధము అని. ఛాయకొండ ఇమ్మయ్యం సాధిస్తూ, ఛాయకొండ ప్రకాశిస్తూ ఉండేటువంటి ఇమ్మయ్యం సాధిస్తూ, ఈ విషయాలను కూడా సాధిస్తూ సాధించి ఒడి ఏవడై తాన ఐహిక సుఖత్తయ్యం తందు, బాగా ప్రకాశించేటువంటి ఐహిక సుఖాలని తందు. ఛాయ్ ఒడి కొల్గై ఒడై తాహే, ఛాయ్ మంచి ప్రకాశాన్ని కలిగినటువంటి వాడు. అదిగో ఏమిటి వడియే వడైతాన ఐహిక సుఖత్తయ్యం తందంటే ఆడవాళ్ళు ఐహిక సుఖాలను కోరుకునేటువంటి వారా? కాదు కదా. అర్చావతార వైభవాన్ని అనుభవించి తర్వాత మోక్ష సుఖత్తిలిం నన్నాంబడి ఐకత్తిలే స్వానుభవమే యాత్రయ్యాంబడి పండిత్తరుగై, మోక్ష సుఖమే విలక్షణం అనేటట్టుగా ఈ ఐహిక సుఖంలో తన యొక్క అనుభవం మాత్రమే యాత్ర అయ్యేటట్లుగా ఇస్తాట. ఏమిటి? అష్టావతార వైభవాన్ని అనుసంధానం చేస్తూ 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 కాలం గడుపుతూ ఉంటే ఎప్పుడోకప్పటికి ఆ మోక్షాన్ని మనకి ప్రసాదిస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చేసేది హావు హావు అన్నట్లు ఇంకా సామగానాలు పాడుకోవటమే కదా. అలా మోక్ష సుఖత్తిలిం నంద్రాంబడి ఐకత్తిలే స్వానుభవమే యాత్రయాంబడి పండిత్తరుగై, మోక్ష సుఖం కంటే కూడా విలక్షణమైనది అని చెప్పేటట్లుగా ఉన్న ఇహలోకంలో ఉన్నటువంటి స్వానుభవాన్ని యాత్రగా అయ్యేటట్లుగా చేసి సాధిత్తు ఐకంగళోడు మేలుళ్ళవత్తోడు వాచరావనే సాధనమాగా కాణం ఎవరు పెరువదు. సాధిత్తు ఈ ఐహిక సుఖాలతో పాటుగా పైలోకాల్లో ఉన్నటువంటి సుఖాలకి వాచర తారతమ్యం లేనట్టు అవనే సాధనమాగ కాణం ఎవరు పెరువదు, ఆయన్నే సాధనంగా ఉపాయంగా పెట్టుకున్నటువంటి వారు కదా వీరు అని. వానవర్నాట్టయం కుడిயிருப்பரோபாதியாயிற்று పరమ పదత్తు శ్రీ వైకుంఠనాథనుకు. కుడిயிருப்பாరోపాధి పరాయి వాళ్ళ ఇంట్లో నివసించే వాళ్ళలాగా కదా పరమపదంలో శ్రీ వైకుంఠనాథునికి ప్రాప్తి దేశం నిత్యసూరిగల్ ఇట్టవడకాయిరుక్కుం, పొందదగినటువంటి దేశము నిత్యసూర్యుల యొక్క అధీనంలో ఉన్నది అని. భవద్విషయవాసన ఎన్నువదు తన్ పక్కలే ఇరుక్కిరదు. భవద్విషయవాసన ఏంటి ఇక్కడ వీరు చెప్పబోతున్న? భవద్విషయవాసన అనేటువంటిది తన్ పక్కలే ఇరుక్కిరదు. ఛాయకొండ ఇమ్మయ్యం సాధిత్తు అన్నారు. అంటే మంచి ప్రకాశిస్తూ ఉండేటువంటి ఐహిక సుఖాలని ఇస్తారు. ఆ తర్వాత ఈ ఐహిక సుఖాలన్నిటిని విడిచిపెట్టిన తర్వాత ఆయనే సాధనంగా ఉంటాడు. ఆ తర్వాత వానవర్నాట్టయ్యం కుడిயிருప్పారోపాధ్యాయిత్తు పరమ పదత్తు శ్రీ వైకుంఠనాథనుకు. ఈ లోకంలో అత్యాసలుబడగా వేయించేసి ఉన్న లోకంలో ఉన్నటువంటి స్థితి అలాంటిదో అలానే పరమపదంలో ఉన్నటువంటి శ్రీ వైకుంఠనాథుడికి కూడా ప్రాప్తి దేశం, ఆ పొందదగినటువంటి దేశాన్ని నిత్య సూర్యులకు ఇట్టవడక్కా ఇరుకు, ఆ పొందినటువంటి దాన్ని నిత్య సూర్యులకు ఇట్టవడక్కా ఇరుకు. అంటే పరమాత్మ ఎక్కడుంటాడు? శ్రీ వైకుంఠంలో ఉంటాడు. ఆ శ్రీ వైకుంఠంలో ఉన్నటువంటి పరమాత్మకి ఆ వైకుంఠం ఆయనదే లోకం కదా. కానీ ఎలా ఉంటాట ఆయన? కుడిயிருప్పారోపాధి, ఎవరో పరాయి వాళ్ళ గృహంలో ఉన్నట్లుగా ఉంటాట ఆ శ్రీ వైకుంఠంలో ఆయన. ప్రాప్తి దేశం అంటే తాను పొంది ఉండవలసినటువంటి దేశం వాసస్థానాన్ని నిత్య సూర్యులకు ఇట్టవదక్క ఇరుకు. నిత్య సూర్యులతో ఏం చెప్తాడు?
ఈ లోకం మీదేనండి, మీరే ఏలుకోండి అని చెప్పి ఇచ్చేస్తాడట. తర్వాత భవద్విషయవాసిన ఎన్నుమదు తన పక్కలరే ఇరుక్కిరదు. భవద్విషయవాసిన అనేటువంటి రామాయణంలో శ్రీ సూక్తిని ఇప్పుడు నా దగ్గర నా విషయంలో మీరే ఆధారం అండి, ఆళ్వారే అనేటట్లుగా ఉన్నాడు. ఏమిటట కింద ఇస్తున్నారు చూడండి. దేవయం భవద్విషయవాసిన అరుంబదంలో 2వ పారాగ్రాఫ్ లో 4వ లైన్లో భవద్విషయవాసిన ఇత్యాది దేవయం భవతా రక్ష్య భవద్విషయవాసిన నగరస్థో వా వనస్థో వా త్వన్నో రాజా జనేశ్వర ఇది ఆరణ్యకాండే రామం ప్రతి మునయః. రామం ప్రతి మునయః, రాముడి గురించి మునులు ప్రార్థించేటువంటి విషయం. దండకారణ్యానికి వచ్చాడు, ఆరణ్యకాండలో విషయం ఇది. దండకారణ్యంలో ప్రవేశించిన తర్వాత ఆ మునులంతా కూడా వచ్చి ఏహి పశ్య శరీరాణి అని తమ శరీరాలన్నింటినీ చూపించి, రామచంద్ర ఇదిగో నీ రక్షణలో ఉన్నటువంటి మేము ఇలా అయిపోయాం, అదేమిటి నేను వనవాసాలకు కదా వచ్చాను, మీ రక్షణ మాకెలా అవుతుంది అని అంటావేమో నువ్వు. దేవయం భవతారక్ష భవద్విషయవాసిన, అదిగో మేము నీ చేత రక్షించబడవలసినటువంటి వాళ్ళం. ఎలా? నగరస్థోవా వనస్థోవా త్వన్నో రాజా జనేశ్వర. మేము నగరంలో ఉన్నప్పటికీ వనంలో ఉన్నప్పటికీ భవద్విషయవాసిన, నీ యొక్క రక్షణలో ఉన్నటువంటి వాళ్ళం మేము, నీ రాజ్యంలో ఉన్నట్లుగానే లెక్క. కాబట్టి మన యొక్క రక్షణ భారం నీదే అని మునులు అడిగినట్లుగా ఇవాళ భవద్విషయవాసన అంటే నీ యొక్క స్థానం, నీ వాళ్ళమే మేము, నీ అధీనమే, నీ యొక్క రక్షణే అని మునులు అడిగినట్లుగా ఎన్ను మధువం తన పక్కలే ఇరుక్కిరదు. అదిగో అది ఇవాళ ఎవరి విషయంలో ఉన్నది? ఆ శ్రీవైకుంఠాన్నేమో నిత్యసూరుల వీరి వానవర్నాడు అని వాళ్ళకి ఇచ్చేసాట. ఇప్పుడు ఈయన ఎక్కడో పరాయి గృహంలో ఉన్న వాళ్ళగా ఉంటున్నట్ట. ఇప్పుడు భవద్విషయవాసన ఎన్ను వధవం తన పక్కలదే ఇరుక్కిరదు. ప్రాప్తి దేశం నిత్య సూర్యులకు ఇట్టవజక్క ఇరుక్కుం. ఆ తాను తన దేశమేమో నిత్యసూర్యులకు అధీనంగా ఉండగా ఆయనేమో నా అధీనంలో, ఆల్వారే నా రక్షణ మీదేనండి అనేటట్లుగా కదా ఉన్నది. నీ కండు కొల్ ఎన్ను కృతం కృతం దశగుణమ్మయ ఎన్ను శ్రీ భండారத்தை வளர்த்து வைத்து பெருமாள் மீண்டு எஜுந்தருடன போதே ஸ்ரீ பரதாழ்வான் காட்டி கொடுத்தா போலே வானவர் நாட்டையும் நீ கண்டுகொள் எங்கையாலே முன்பே அங்கே வளரான నిత్య సూరిகளோடு నిన్ను పుక్క అవనోడు వాసియ తిరుక్కై. అదిగో ఇప్పుడు ఆళ్వార్ల ఉద్దేశం ఏమిటి అంటే, నేను నా నోటితోటి ఇంకెవ్వరిని కవిత్వం పాడలేను. సృష్టస్వం వనవాసాయ అన్నట్లుగా నిన్ను సృష్టించిందే ఆయన కైంకర్యం కోసం అని చెప్పినట్లుగా ఈ లోకంలో ముందుగా నాకు కైంకర్యాన్ని అనుగ్రహిస్తాడు. ఆ కైంకర్యం తర్వాత అదే అత్యావతార వైభవాన్ని, ఐహిక సుఖాలని వీటన్నిటినీ ఇస్తాడు. ఇచ్చిన తరువాత ఏం చేస్తాడు? మెల్లిమెల్లిగా కైంకర్యాన్ని నాకు అనుగ్రహించి పరమపదానికి నన్ను పిలిపించుకుంటాడు అని కదా ఆళ్వారు చెప్తున్నారు. ఒక్క నిమిషం అండి. అదే మళ్ళా చెప్తున్నానండి, ఎందుకంటే రికార్డింగ్ ఆపేశాను, అందుకని ఈ విషయాలన్నీ అవ్వవు కదా అని. లక్ష్మణ స్వామి రామచంద్రుడి యొక్క కైంకర్యం కోసమే సృష్టించబడినట్లుగా పరమాత్మని కవిత్వం పాడటానికే ఆడవాళ్ళకి వాయ్, ఆ నోరు, ఆ వాక్కు ఉన్నది అని, ఒకవేళ కనుక నేను ఆయన్ని పాడకుండా ఇతరులని కవిత్వం చెప్పినట్లయితే ఆయన సృష్టి చేసినటువంటి ప్రయోజనాన్ని కోల్పోతాడు అని. స్వం ఉద్దిశ్య ఇదే సృష్టి. అదిగో సొత్తుని పట్టి కదా సృష్టి, సొత్తు తనది కాబట్టి ఆయన సృష్టించాడు. ఎందుకు? తన కోసమే, స్వముద్దిశ్య తన కోసమే సృష్టించాడు ఈ సృష్టిని. అలాంటి వాడు ఏమండి అప్పుడు ఆయన్ని పాడటానికే నేను పుట్టాను అని ఆళ్వారు చెప్పగానే వీళ్ళేమన్నారు? ఏమండి వేదాలు కూడా ఆయన్ని పాడలేక ఆయన యొక్క ఒక్క గుణాన్ని కూడా చెప్పలేక వెనుదిరిగితే మీరెలా పాడగలరండి? ఆళ్వారే ఆయనని, ఆయన ఎలా కవిత్వం చెప్పగలరు మీరు
అని అడిగితే ఆళ్వారు ఏం చెప్పారు? ఏమండి, జితంతే స్తోత్రంలో నతే రూపం నచాకారం నచ ఆయుధాని అని చెప్పినట్లుగా భక్తానాంతం ప్రకాశితే. జితంతే స్తోత్రం అదే కదా చెప్పింది. ఏమయ్యా, నువ్వు భక్తుల కోసమే ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడివి. నీ కోసం అంటూ నీకు ఒక రూపం లేదు, ఒక ఆయుధం లేదు, ఒక ఆకారం లేదు. కానీ భక్తుల కోసమే నువ్వు ఏ ఆకారం తాల్చినా, ఏ రూపం తాల్చినా, ఏ గుణాలున్నా, ఏ ఆయుధాలు ధరించినా అని చెప్పినట్లుగా ఆయన్ని కవి పాడటానికి, ఇంకా అలాంటి వాడిని కవిత్వం పాడటానికి ఏ కొరత ఉంటుందండి అని చెప్తూ, ఎలాంటి వాడు ఆయన? హేయ ప్రత్యనీక కళ్యాణ గుణాలు అంటే విడిచిపెట్టవలసినటువంటి గుణాలేమీ లేనటువంటి వాడు, కళ్యాణ గుణాలే కలిగినటువంటి వాడు, పరమ ఉదారుడు, చక్రాయుధాన్ని చేతిలో ధరించినటువంటి వాడు. ఎందుకట ఆ చక్రాయుధం కూడా ఆయనకి అంటే ఈ గుణాలన్నిటినీ కూడా కాపలా కాచుకుంటూ ఉండేటువంటి కాతుడు, ఈ గుణాలన్నిటినీ అనుభవించేటువంటి పరికరమట ఆ చక్రాయుధం. అలాంటి చక్రాయుధాన్ని కలిగినటువంటి వాడు, అలాంటి ఆయన నా ఎన్ కవిత్కే తన్నే విషయమాకినాడు. నా కవిత్వానికి విషయం ఎవరయ్యా అంటే ఆయనే అయ్యాడు నా కవిత్వానికి విషయము. అలాంటి ఆ పరికరం కలిగినటువంటి ఆ స్థితిని నాకు దర్శింపచేసి నాకు కవిత్వం పాడేలాగా నన్ను ఆ విషయంలో అనుగ్రహాన్ని చూపించినటువంటి వాడు ఆ చక్రాయుధారుడైనటువంటి సర్వేశ్వరుడు అని చెప్తూ, ఇంకా ఏం చేశాడు? సాయికొండు ఇమ్మయ్యం సాధిత్తు అని మంచి ప్రకాశించేటువంటి ఐహిక సుఖత్తయ్యం తందు. ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాలనిచ్చి ఆడవాళ్ళకి ఈ లోకంలో సుఖాలు అంటే ఏమిటి? అర్చావతార వైభవాన్ని అనుభవింపచేసి అని ఇందాక మనకి చెప్పుకున్నాం కదా అర్థాలప్పుడు. అర్చావతార వైభవాన్ని అనుభవింపచేసి మోక్ష సుఖత్తులం నన్నంబడి, ఆ మోక్ష సుఖం కంటే కూడా ఇదే విలక్షణమైనదండి అనేటట్లుగా ఐకత్తిలే స్వానుభవమే యాత్రయ్యాంబడి పన్నిత్తరుగై, ఆ మోక్ష సుఖం కంటే ఇదే చాలా భోగ్యంగా ఉంది అనేటంత గొప్పగా నాకు ఇక్కడ ఈ అర్చావతార వైభవాన్ని నాకు ఇచ్చాడు ఆయన. అంతేకాదు ఐకంగళోడు మేలుళ్ళవత్తోడు వాసేరా, ఈ లోకంలో అర్చావతార వైభవాన్ని అనుభవింపచేసిన, ఆ పైలోకానికి వెళ్ళాక మోక్ష సుఖాన్ని అనుభవింపచేసిన, రెండిటికి ఈ లోకంలో ఆ లోకంలో ఆనందమా అనే తారతమ్యం లేకుండా, రెండింటికి తారతమ్యం లేకుండా ఆయనే సాధనంగా ఉన్నటువంటి వాడు. కాణుం ఎవరు పెరుగుదు, ఆయన్నే సాధనంగా. అంటే మోక్షానందాన్ని పొందాలంటే ఇంకేదన్నా సాధనం చూసుకుందామా? కాదు, ఆయనే సాధనం అంటే ఆయనే ఉపాయం. అలానే ఈ లోకంలో ఉన్న అర్చా పెరుమాళ యొక్క వైభవాన్ని అనుభవించాలి అంటే సాధనం ఎవరు? ఆయనే అన్నట్లుగా వీరు ఈ లోకంలో ఆనందానికైనా ఆ లోకంలో ఆనందానికైనా పొందటానికి సాధనంగా వారినే భావించినటువంటి వారు. అలాంటి వారు ఎలాంటి వాడు పెరుమాళ్ళు? వానవర్నాట్టయం, ఆ పరమపదాన్ని, వానవర్నాట్ట అంటే పరమపదాన్ని, కుడి ఇరుప్పారోపాది ఆ ఎత్తు పరమపదత్తులు శ్రీవైకుంఠనాథనుకు. అదిగో శ్రీవైకుంఠంలో కదా ఆయన వేయించేసి ఉండేది. ఆ శ్రీవైకుంఠం అట వీరికి ఎలా ఉంటుందట? ఇంకొకరు వేరే వాళ్ళ గృహంలా అనిపిస్తూ ఉంటుందట. ఏం చేత? వానవర్నాడు ఆ వైకుంఠంలో ఉన్నటువంటి నిత్యసూరులందరికీ లోకం మీదేనండి అని ఇచ్చేస్తూ ఉంటాడట ఆయన. ఎలా? భవద్విషయవాసిన ఎన్ను మధువం తన్పక్కలలే ఆ ఇరుక్కిరదు. భవద్విషయవాసిన అని చెప్పేటువంటిది తన విషయంలోనే అయ్యేటట్టుగా. ఏమండి, ఇదిగో మేము ఎక్కడున్నా నగరస్థోవా జనస్థోవా అన్నట్లుగా, నగరంలో ఉన్న ఏది పట్టణంలో ఉన్న వనంలో ఉన్నప్పటికీ కూడా నిరక్షణలో ఉన్న వాళ్ళమే అన్నట్లుగా ఈయన కూడా శ్రీవైకుంఠంలో వాళ్ళ అధీనంలో ఉండేవాడిగా ఉంటాడు. అలాంటి నీ కండు కొళ్ళెన్ను కృతం దశగుణమ్మయ ఎన్ను. ఎలా? ఆ భరతాజ్వాను శ్రీ బండారత్తై వళత్తు వైత్తు పెరుమాళ్ మీందు ఎడుందరుడిన పోదే శ్రీ భరతాజ్వాన్ కాట్టు ఎడుస్తా పోలే. అదిగో బండారాన్ని ఎప్పుడు రామచంద్రుడు 14 సంవత్సరాలు వనవాసాలకు వెళ్ళాడా? పాదుకల్నిచ్చి పరిపాలించుకోవయ్యా అని చెప్పాడా భరతుడితోటి? ఆయన ఇప్పుడు ఏం చేశాడు? అయోధ్య యొక్క సంపదని 1కి 10 రెట్లుగా పెంపొందింప చేశాడు. అలా పెంపొందింప చేసి రామచంద్రుడు తిరిగి రాగానే భరతాజ్వాను కాట్టి కొడుతా పోలే, ఇదిగో రామచంద్ర ఇదంతా నీ సంపదే అని చూపించినట్లుగా వానవర్నాట్టయం
நீ கண்டுகொள் என்கையாலே வானவர்நாட்டையும் ఈ పరమపదాన్ని నీ కండుకొల్ ఎంగయ్యాలే ముందే నీ కండుకొల్ ఆళ్వారే మీదే ఇది చూసుకోండి అని అనటం చేత మున్వే అంగేవలరాన నిత్య సూరిగలోడు ఇన్ను పుక్కవనోడు వాసేరా వాసి అత్తిరుక్కై. ఏమండి ఇప్పుడు వెళ్ళాడు ఆళ్వారు, అంతకు ముందున్నటువంటి నిత్య సూర్యులంతా ఉంటారు కదా, వాళ్ళందరూ ప్రాచీనులు, ఈ నూతనంగా వెళ్ళినటువంటి వాడు కదా. అలా ఏ తారతమ్యం లేకుండా పూర్వం వాళ్ళు వీళ్ళు అనే తారతమ్యం లేకుండా అందరికీ తారతమ్యం లేకుండా నీ కండు కొల్యన్ గయ్యాలని నువ్వు చూసుకోండి మీరు అంటూ ఉంటాట. ఎలా అంటే అండు ఏంద కన్నిన్ పక్కల్ వాత్సల్యత్తాలే. అప్పుడే పుట్టినటువంటి ఆ దూడ విషయంలో వాత్సల్యంతో ముండింద కన్నయ్య కాల్ కలే కొళ్ళం సొరభయ్యపోలే. ఏమంటాడు, ఏమండి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి అంత అధికారం ఎలా ఉంటుందండి అంటే, అప్పుడే ఆవు ఏంటుంది, ఒక దూడ పుడుతుంది, అప్పుడే పుట్టినటువంటి దూడను చూసి పూర్వం పుట్టినటువంటి దూడల దగ్గరికి వస్తే వాటిని తన కొమ్ములతో తోసేస్తుందట ఆవు. ఆ రీతిగా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళ విషయంలో కూడా నీ కండుకొల్, ఈ వానవర్నాడు నీ కండుకొల్, ఈ పరమపదాన్ని మీరు చూసుకోండి ఆళ్వారే అని ఇచ్చేసినప్పటికీ కూడా అని ఇచ్చేసి, ఎలా ఆవు అయితే అప్పుడు ఈనినటువంటి దూడ మీద ఉన్నటువంటి ప్రేమతో తాను ముందు కన్న దూడల్ని కూడా కొమ్ములతో తోసేసినట్లుగా అక్కడ పరమపదంలో కూడా ఈయన పరిస్థితి ఏమిటి, ముందున్న వాళ్ళు ఉన్నప్పటికీ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళ విషయంలో అంత ఆదరణ కలిగి ఉంటాడట ఆయన. ఎక్కడ ఉంటున్నాడు ఆయన ఇప్పుడు? పరమపదంలో పరాయింట్లో ఉన్నట్లుగా ఉంటున్నాడు. ఎందుకని? వానవర్నాడు అన్నాడు కనుక. అలాంటి వానవర్నాడుని నీ కండుకొల్ చూసుకోండి అన్నట్లుగా ఏమండి అప్పుడు పుట్టినటువంటి బిడ్డను చూసి పూర్వం ఉన్నటువంటి బిడ్డల్ని అలా ఆవు తోసేస్తుందా? ఆయన కూడా అప్పుడే పరమపదానికి వచ్చినటువంటి వాళ్ళని చూసి ముందున్న వాళ్ళ విషయంలో అలా కొంచెం ఏది ఎలా ఉంటాడు, వాళ్ళని పట్టించుకోనట్లుగా ఉంటాడా అంటే ఆయన స్వభావం ఎలాంటిది? వైకించి సమాపన్నే ఇత్యాదివత్. వైకించి సమాపన్నే ఎప్పుడు ఈ మాట సుగ్రీవుడితోటి అన్నటువంటి మాట. రామరావణ యుద్ధం జరిగే ముందుగా ఈ వానరులంతా లంకా పట్టణానికి చేరుకున్నారు. రావణాసుడు వీళ్ళేమో ఒక పర్వతం మీద అందరూ సభ చేరి ఉన్నారు. దూరంగా ఎక్కడో రావణాసుడు భవనం మీద అటు ఇటు తిరగటం చూశాడు సుగ్రీవుడు. వెంటనే ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. రావణాసుడి చేతిలో దెబ్బలు తిని తిరిగి వచ్చాడు. ఆ తిరిగి వచ్చిన తర్వాత సుగ్రీవుడిని చూసినటువంటి రామచంద్రుడు వైకించి సమాపన్నే సీతయ్య మమ కార్యం సీతయామమ అంటాడు. కిం కార్యం సీతయామమ, నాకు ఇంకా సీతాపిరాటితో పనేమిటయ్యా? ఇప్పుడొచ్చి ఆశ్రయించినటువంటి వాడు సుగ్రీవుడు. ఎప్పటి తనకి భార్యగా ఉన్నటువంటి ఆవిడ సీతాపిరాటి, ఈనాడు వచ్చి ఆశ్రయించినటువంటి సుగ్రీవుని గురించి నీకే ఏదైనా ఇబ్బంది కలిగితే నాకు ఇంకా సీతమ్మతోటి పనేమిటయ్యా అనేటువంటి స్వభావం. అందుకనే పరమపదంలో ముందు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కొత్తగా వెళ్ళినటువంటి జీవుడికి ఇదిగో నీ కండు కొల్వానవర్నాడు అన్నట్టుగా ఇచ్చేసేటువంటి స్వభావం. అలాగా ఇప్పటికే ఆదరతోడే చల్లి ఇలా నాకు ఆదరంగా చెప్పి వీడుంతరం ఆ కైంకర్య సుఖత్తైతరం అలా నాకు ఆనందాన్ని ఇస్తాడండి. అంటే ఇదంతా ఆళ్వార్ల భావన. ఇక్కడేమో ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ సుఖాన్ని ఇస్తాడు, ఏది అత్యావతార వైభవాన్ని అనుభవించేలాగా చేసి ఆ తర్వాత వానవర్నాడు అని చెప్పబడేటువంటి నిత్యశూల రాజ్యంలో తానే ఉంటూ భవద్విషయవాసన అని నా కొడకాస అవకాశం ఇవ్వండరా ఇక్కడ ఉండటానికని ప్రార్థించేటువంటి ఆయన నీ కండుకొలు వానవర్నాడని అలాంటి వాళ్ళకి ఇచ్చేస్తాడు. అలా ఇస్తాడా అని అడిగితే అదిగో ఆవు ముందు పుట్టినటువంటి దూడల్ని కూడా కొమ్ములతో తోసేసి ఇప్పుడు పుట్టిన దూడని ఆదరంగా చూసినట్టుగా అదిగో సుగ్రీవుడికి ఏదైనా ఇబ్బంది కలిగితే సీతతోటి కింకార్యం సీతయామమ అని అన్నట్లుగా అలా ఆదరంతో చెప్తాడు నాకు ఆయన. చెప్పి వీడుం తరం కైంకర్య సుఖత్త ఇత్తరం కైంకర్య సుఖాన్ని కూడా ఇస్తాడు. మోక్ష మహానంద కైంకర్యం ఎక్కడిస్తాడు? అది మోక్ష మహా ఆనంద మహా ఆనందం అని చెప్పబోయేటువంటి ఆ మోక్షాన్ని ఇస్తాడు ఆయన. నిండు నిండే
இப்படி முழுக்க கொடுத்தாலும் இவனுக்கு நாம் ஒன்றும் செய்ய பெற்றிலோம் என்று ಋಣಂ ಪ್ರವೃತ್ತಮೆವ ಎನ್ನು ತಿರುವುಳ್ಳತ್ತಾರೆ ಮಿರುಕ್ಕುಪಟ್ಟು ನಿற்கும் ಎನ್ನು நம் ஆச்சாரிய நம் ఆచార్యர்கள் నిర్వహించుంబడి ఇలా అన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఈ లోకంలో ఉన్నటువంటి అత్యావతార వైభవాల్ని అన్నిటినీ అనుభవింపచేసి ఆ తర్వాత పరమపదాన్ని నీదే ఏలుకోరా అని ఇచ్చినప్పటికీ కూడా, ఇంకా ఇప్పటి ముజుక్క కొడుతాను పరిపూర్ణంగా ఇచ్చినప్పటికీ కూడా ఎవనుకున్నాం వందం చెయ్యపెచ్చిలో అసలు నేను ఏం చేశాను, వీడు వచ్చి నన్ను ఆశ్రయించాడా, నేను అసలు వీడికి ఏం చేయగలిగాను, ఏ ఉపకారం చేశాను అని ఏమీ ఇవ్వడానికి చేయలేకపోయానే, నేను ఏమీ ఇవ్వలేకపోయానే అని రుణం ప్రబుద్ధమేవమేయన్నో హృదయేనాపసత్పతి అంటాడు. నా హృదయం చీల్చేస్తోందయ్యా, నా హృదయం పశ్చాత్తాపంతో. ఆనాడు నిండు సభలో ద్రౌపది ఎది గోవిందేతి యదా క్రందత్తు కృష్ణామాం దూరవాసినం అని ద్వారకా నిరయ అచ్యుతా అని నన్ను ప్రార్థిస్తే నేను ఏం చేయగలిగాను అని వెళ్ళబోయే ముందు, పరమపదానికి వెళ్ళబోయే ముందు కూడా బాధపడినటువంటి వాడు కన్నపిరాను. అలా అన్ని ఇచ్చి కూడా ఏమి ఇవ్వగలిగాను నేను అని బాధపడేటువంటి వారు అని మన పెద్దలు కొంతమంది చెబుతూ ఉంటారని. ఒక తమిళ ఏం చెప్పాడు, అడైవు అడైవే తరుం సొన్నవత్తయ్యన్నాను. అదిగో అడైవడైవే. ఒక తమిళని ఏం చెప్పాట, తమిళను ఇస్తాడండి తనను ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిండు మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి అందిస్తాడు. ఎలాగా, మొదల్ ఐకత్తిల్ అనుభవిప్పిత్తు పిన్బు ஒரு దేశ విశేషத்தை కాట్టి కొడుతూ మొదట ఈ ఐహికమైనటువంటి ఈ లోకంలో ఉన్న అత్యావతార వైభవాన్ని అనుభవింపచేస్తాడు. ఆ తర్వాత దేశ విశేషం అని చెప్పబడేటువంటి పరమపదాన్ని చూపిస్తాడు. ఆ పరమపదాన్ని తీసుకువెళ్ళిన తర్వాత కైంకర్య సుఖத்தை కొడుకుం ఎందు కైంకర్య సుఖాన్ని మనకి అందిస్తాడు అని. అథవా లేక చాయ్ కొండ ఇత్యాదికు ఐకత్తిల్ స్వ అనుభవ సమృద్ధి అయ్యం దేశ విశేష ప్రాప్తి అయ్యం కైంకర్య సుఖత్తయ్యం తరుం ఎడత్తిల్ సాత్మిక తరుం ఎన్నుమా. అదిగో ఇంకొక రకంగా అర్థం చెప్పుకుంటే, ఈ ఐహికంలోనూ తన యొక్క అనుభవాన్ని బాగా అభివృద్ధి చేస్తాడు అని, తర్వాత విశేష దేశాన్ని పొందింపచేస్తాడని, కైంకర్య సుఖాన్ని కూడా ఇచ్చే సమయంలో సాత్మిక మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి, ఇది మీరు ఈ అనుభవాన్ని పొందండి, దీన్ని చక్కగా అనుభవించిన తర్వాత ఇంకో అనుభవానికి వెళ్దాం అని ఎలా ఇస్తాడు. మొదట అత్యావతార అనుభవాన్ని అనుభవింపచేస్తాడు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఈ దేహాన్ని విడిపింపచేసి ఆ దేశ విశేషమైనటువంటి పరమపదానికి చేరుస్తాడు. ఆ తరువాత అక్కడ కైంకర్య సుఖాన్ని మనకు అందిస్తాడు. ఎవరు? ఆ సర్వేశ్వరుడు. ఎప్పుడు ఆయన్ని మనం కవిత్వం పాడితే, ఈ లోకంలో ఉన్న వాళ్ళని పాడితే ఏమొస్తుందరా, కాబట్టి ఆయనను పాడండి. అలా సృష్టస్వం వనవాసాయ అని చెప్పినట్లు లక్ష్మణ స్వామిని కన్నదే సుమిత్ర. ఇది వనవాసంలో రామచంద్రుడికి కైంకర్యం చేయడానికి అన్నట్లుగా ఆళ్వార్లు కూడా నాకు ఈ వాక్కు ఉన్నదే పరమాత్మని పాడటం కోసం, కాబట్టి నేను ఆయన్ని పాడితే ఆయన నాకు ఇవన్నీ మెల్లిమెల్లిగా నిండు అని ఒక్కొక్క ఆనందాన్ని నాకు కలుగ చేస్తాడు ఆ సర్వేశుడు. வாய்கொண்டு மானிடம் பாட வந்த கவியே நல்லே ஆய் கொண்ட சீர் வள்ளல் ஆழிப்பிரான் எனக்கேவுடன் சாய் கொண்ட எம்மையும் சாதித்துவானவர் நாட்டையு நீ కండుకొల్ ఎన్ను వీడు తరు నిన్ను నిన్నే. చూసుకోండి ఆళ్వారే, మీకు ఈ పరమపదాన్ని ఇచ్చేస్తున్నా అని నిండే మెల్లిమెల్లిగా నాకు ఇచ్చేస్తా.